ఎపిసోడ్ 783లో ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్న కూతురి పుట్టినరోజు సందర్భంగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా గిఫ్ట్లు తీసుకువచ్చి ఇస్తారు. అందరూ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని కావ్యతో అంటాడు రాజ్. మీరు తీసుకొచ్చారనుకుని నేనేమీ తీసుకురాలేదని చెప్తాడు. అందరూ గిఫ్ట్లు ఇచ్చారు, మనం ఇవ్వకపోతే పరువు పోతుందని అంటాడు. ఇంతలో కావ్య గిఫ్ట్ బయటకు తీయడంతో రాజ్ దానిని తీసుకుని నేను తీసుకొచ్చానని పాపకిస్తాడు. రాజ్ గిఫ్ట్ తీసుకొచ్చాడని నువ్వేం ఇవ్వవా అని కావ్యని అడుగుతుంది స్వప్న. ఆయన ఇచ్చింది నాదేనని అంటుంది కావ్య. అందరూ గిఫ్టులు తీసుకువచ్చారు, కన్నతండ్రివి నువ్వేం తీసుకొచ్చావని రాహుల్ని అడుగుతుంది ఇందిర. నా కూతురి కోసం ఎక్సలెంట్ డ్రెస్ తీసుకొచ్చానని దానికి ఇస్తాడు. డ్రెస్ చూసిన వెంటనే స్వప్న దానిని నేలకేసి కొడుతుంది. పుట్టినరోజు నాడు ఎవరైనా 200-300 డ్రెస్సులు గిఫ్ట్గా ఇస్తారా అని మండిపడుతుంది. ఏదో తెచ్చాడు సంతోషించు అని రుద్రాని జోక్యం చేసుకుంటుంది. వాడికి డ్రెస్ సెలక్షన్ తెలియదని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. మీ కొడుకు వేసుకునే డ్రెస్సులు మాత్రం చాలా కాస్ట్లీ, చాలా బ్రాండెడ్వి తెచ్చుకుంటాడని, నా కూతురికి తీసుకురమ్మంటే మాత్రం 200-300 విలువ చేసే డ్రెస్ తీసుకొస్తాడని మండిపడుతుంది స్వప్న. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాడు మాత్రం ఎక్కడి నుంచి తీసుకువస్తాడని నిలదీస్తుంది రుద్రాని. నువ్వేమీ నాకు డబ్బులు ఇవ్వడం లేదు, నేనేమీ జాబ్ చేయడం లేదు, మరి నేనెక్కడి నుంచి తీసుకురావాలని అడుగుతాడు రాహుల్. నీ భార్య డబ్బులు ఇవ్వకపోతే నీ కూతురికి కనీసం ఒక డ్రెస్ కూడా కొనివ్వలేవా అని నిలదీస్తుంది ఇందిర. మాకు వచ్చే వాట మాకు ఇచ్చేస్తే ఏదో ఒక బిజినెస్ చేసుకుని కాలు మీద కాలు వేసుకుని బతుకుతామని అంటుంది రుద్రాని. మీరేమో ఆస్తి పంచకుండా నా కొడుక్కి పాకెట్ మనీ కూడా ఇవ్వకుండా పనుడుగా మార్చేశారని మండిపడుతుంది. ఏదైనా స్వప్న చూసుకుంటుంది. తాను చెప్పినట్లే చేయమని అన్నారు కదా, మరి వాడు ఇలాగే చేస్తాడని అంటుంది రుద్రాని. మా డబ్బు మాకిస్తే మేము కూడా ఎదుగుతామని చెబుతుంది. మీ నాన్న నాకు ఇచ్చిన విల్లాను మీకు రాసిచ్చేస్తానని ఇందిరా చెప్పడంతో రుద్రాని సంబరపడుతుంది. ఆస్తిని పంచాల్సిన అవసరం లేదని, వీళ్ళకి ఆస్తునిస్తే నా కూతురు ఎదిగిన తర్వాత దానిని ఎక్కడో అమ్మేస్తానని అంటుంది స్వప్న. మీకు అత్తగా ఇవ్వాలి అనుకుంటే నా కూతురు పెద్దదయ్యాక దాని పేరు మీద రాయొచ్చు అని చెబుతుంది స్వప్న. ఆ గొడవతో రాహుల్ రుద్రాణులు అలిగి వెళ్ళిపోతారు. ఇంతలో రేవతి జగదీష్లు ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రేవతిని కావ్య పిలవడం ఏంటి అని ప్రకాశంను ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఇప్పుడు అక్క ఎంత గొడవ చేస్తుందని భయపడుతుంది. రేవతి ఇంట్లోకి వస్తూ ఉండగా అపర్ణ ఆగమని మండిపడుతుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ ఇంటి గడప తొక్కుతావు? అసలు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వచ్చావని నిలదీస్తుంది. మీరే ఫోన్ చేసి పిలిచి ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానిస్తారా అని కావ్య అడుగుతుంది. వీళ్ళని నాకు తెలుసుంటే అసలు మాట్లాడేదానని కాదని చెబుతుంది అపర్ణ. ఆ రోజు నన్ను మా అక్కని కాపాడింది ఈవిడేనని అంటుంది కావ్య. ప్రాణాలు కాపాడిందా లేక ప్రాణాలు కాపాడినట్లు నటించి తిరిగి ఇంటికి రావాలని ప్లాన్ చేసిందో ఎవరికి తెలుసని అపర్ణ నానా మాటలు అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.